to make friends and influence people. Book summary part 2. ఇందులో ఆథర్ ఏమంటారంటే, మనం వేరే వాళ్ళకి నచ్చామనుకోండి, వాళ్ళు మనతో కలిసి పనిచేస్తారు. అండ్ ఎప్పుడైతే మనతో చాలామంది కలిసి పనిచేస్తారో ఆటోమేటిక్గా మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఏదో ప్రోడక్ట్ ఉంది, చాలామంది మీ ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తున్నారు అంటే మీరు సక్సెస్ఫుల్ అయినట్టే కదా. సో ఇలా అవ్వాలి, అందరూ మీ సర్వీసెస్, మీ ప్రోడక్ట్స్ మీతో కలిసి పనిచేయాలి అని అనుకోవాలి అంటే మీరు ఎలా ఉండాలి, మీరేం చేయాలి అన్నదానికి 6 స్టెప్స్. ఫస్ట్ వన్, బికమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్. అంటే నిజంగానే మనము ఎలా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, మన ఐడియాని వాళ్ళకి ఏదో తల మీద రుద్దేయడం కాకుండా మన ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే వాళ్ళ లైఫ్ ఎంత బెటర్ అవుతుంది, వాళ్ళు ఎలా ఇంప్రూవ్ అవుతారు, మీరు ఈ డిఫరెన్స్ కనుక చూపించి జెన్యున్గా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ కానీ లేదంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పగలిగితే, వాళ్ళలో జెన్యున్గా ఇంట్రెస్ట్ చూపిస్తే డెఫినెట్గా మనము వాళ్ళకి నచ్చుతాం. అయ్యో వీళ్ళెవరో నిజంగానే చాలా నిజాయితీగా ఉన్నారు, జెన్యున్గా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు అని మన ప్రోడక్ట్, సర్వీస్ లేదంటే మనతో పనిచేయడానికి వాళ్ళు రెడీ అవుతారు. సెకండ్ పాయింట్ ఏంటంటే స్మైల్. ఎస్, నాకేంటో ఈ పాయింట్స్ అన్నీ చూస్తే ఇవి ఆల్రెడీ ప్రతి వాళ్ళకి తెలుసు. ఎలా అంటారా, అమ్మాయిలను పడేయడానికి అబ్బాయిలు వాడేవన్నీ ఇవే ఉంటాయి కదా. స్మైల్ చేయడం, ఆ తర్వాత వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు, జెన్యున్లీ ఇంట్రెస్ట్ ఉన్నట్టు పట్టించేసుకోవడం, ఎవరన్నా పడేయాలి అన్నప్పుడు. సో సేమ్ అలాంటిదే, కానీ నిజంగా జెన్యున్గా చేయాలి. అలా అయితే మనకు నచ్చిన వాళ్ళ కోసం మనం అన్నీ మార్చుకుని చేసుకుని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి అనిపించినప్పుడల్లా తెగ హీరోలాగా స్మైల్ చేసి సేమ్ ఇవే అయితే ప్లీజ్ ఇవి మీ కెరియర్, బాస్, బిజినెస్, కస్టమర్స్, క్లయింట్స్ దగ్గర అప్లై చేయాలి అని అనుకుంటున్నాను నేను. సో తర్వాత ఏంటంటే స్మైల్. ఒక చైనీస్ ప్రావర్బ్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ద పర్సన్ హూ డజంట్ స్మైల్ షుడ్ నాట్ ఓపెన్ అ షాప్. కనీసం ఒక నవ్వడం అనే రానివాడు ఒక షాప్ ఓపెనే చేయకూడదు, బిజినెస్సే చేయకూడదు. ఎందుకంటే వాడు మొహం ఇలా ముడుచుకొని కోపంగా ఉందనుకోండి, వాడి దగ్గర పచ్చిమిరపకాయ కూడా, తావలపాకు కూడా ఎవ్వరు కొనరు. సో అంత ఇంపార్టెంట్ స్మైల్ అనేది మనందరికీ తెలుసు. ఒక చిన్న బేబీ నవ్వితే, అలానే లేకపోతే ఎవరైనా ఓల్డ్ వాళ్ళు ఆ బోసి నోరేసుకొని నవ్వితే వెంటనే మనకు కూడా ఎంత జెన్యున్ స్మైల్ అనిపిస్తుంది కదా. పీపుల్ గెట్ కనెక్టెడ్. సో స్మైల్. అలాగే మనం ఎవరైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనుకోండి, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ బాగా గుర్తుపెట్టుకుంటాం కదా. బిజినెస్లో కూడా ఇలాగే చేయాలి. మనము మన క్లయింట్స్ పేర్లు, ఎవరో ఏంటో రాను ఫోన్ చేసావు, నీకు ఎంత ఆర్డర్ కావాలి అంటే ఒళ్ళు మండుతుంది వాళ్ళకి. సో ఎస్ సార్, సో అండ్ సో, సుబ్బారావు, అప్పారావు ఆర్ రవి, ఏదో ఒకటి పేరు, వీ గాట్ యువర్ ఆర్డర్. సో వాళ్ళ పేరు ఎప్పుడైతే చెప్పామో వాళ్ళు వీళ్ళెంత బాగా గుర్తుపెట్టుకుని మనకి రెస్పాండ్ అయ్యారు అన్న డెఫినెట్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. పేరు గుర్తుపెట్టుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, పూర్వకాలంలో అమెరికాలో అప్పుడు ఇంకా ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు, స్టీల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవుతున్నప్పుడు, ఒక అతనికి చాలా హై పెయిడ్ శాలరీ ఉండేది. అతని పేరు ఆండ్రూ కార్నిగీ. అతనికి ఎందుకు ఇంత శాలరీ ఇచ్చేవారు? నిజంగా అతనికి స్టీల్ అండ్ ఇండస్ట్రీస్ గురించి అంత మంచి నాలెడ్జ్ ఉందా అంటే అతను డైరెక్ట్గా చెప్పేవాడు, నాకేం అంత నాలెడ్జ్ లేదు, ఆ పని వాళ్ళకే నాకన్నా ఎక్కువ తెలుసు, ఆ లేబరర్స్కి, అక్కడ పనిచేసే వాళ్ళకే ఎక్కువ తెలుసు. నేను వెళ్ళి ఏం చేస్తానంటే, ఏ ఆర్గనైజేషన్ అయితే నన్ను హైర్ చేసుకుంటుందో వాళ్ళు నాకు చాలా శాలరీ, నేను ఎంత అడిగితే అంత ఇస్తారు. ఎందుకు అంటే అప్పుడు అతని ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను పని వాళ్ళ నుంచి, మేనేజర్స్ నుంచి ప్రతి వాళ్ళని వాళ్ళ పేరు బట్టి పిలుస్తాను. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, బీ ఎ గుడ్ లిసనర్. ఇది మాత్రం చాలా తక్కువ అండి, అసలు ఎవరికి పేషెన్స్ లేదు. లిసన్, ఆర్ట్ ఆఫ్ లిసనింగ్. మనం ఒక్కొక్కసారి కొంతమందికి ఓన్లీ వింటే చాలు, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. ఇలా ఒక మనిషి చెప్పింది ఓన్లీ విని ఆ తర్వాత మనిషికి వీళ్ళు బాగా నచ్చేసి ఎన్నో లక్షల డీల్స్ దొరికిన, అలానే ఎన్నో లక్షల రూపీస్ వర్త్ ఆర్డర్ దొరికిన స్టోరీస్ ఎన్నో ఉన్నాయి ఈ బుక్లో. అంటే వాళ్ళకి అన్నాళ్ళు ఏంటంటే ఎవరైనా వాళ్ళు చెప్పినది వింటే చాలు అని వెయిట్ చేస్తున్నారనమాట. సో ఎప్పుడైతే అలా వింటామో వాళ్ళు చాలా డీప్గా కనెక్ట్ అయిపోతారు.
కనెక్ట్ అయిపోయి ఎస్ నీకు ఎన్ని ఆర్డర్స్ కావాలి, నీ ప్రోడక్ట్ ఏంటి, ఓకే నీకు డిస్కౌంట్ ఇస్తాను, వాళ్ళు చాలా బాగా ఓపెన్ అప్ అవుతారు డీప్గా. సో లిసనింగ్ అనేది పెద్ద ఆర్ట్. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం ఒకటే కాదు, కమ్యూనికేషన్లో ఫస్ట్ స్కిల్ ఏంటంటే లిసనింగ్, నాట్ టాకింగ్. లిసనింగ్ అనేది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్స్ ఇంట్రెస్ట్. మనం ఒక అమ్మాయిని హోటల్కి తీసుకెళ్ళాం అనుకోండి, ఇది తిను అది తిను అది తిను అని మనకి చెప్తాం. నీకు ఏది ఇష్టమో అది ఆర్డర్ చేసుకో అని అంటాం. వాళ్ళకి ఏది ఇష్టమో అది ఆర్డర్ చేసుకోమని చెప్తాం. ఎందుకు? నేను చెప్పింది నువ్వు తింటావా చేస్తావా అంటే అమ్మాయి ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇదే లైఫ్లో అప్లై చేయడం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి వాళ్ళకేంటి ప్రాఫిట్, మీ సర్వీస్ తీసుకోవడం వల్ల వాళ్ళకెలా ఉపయోగపడుతుంది, మీ సర్వీస్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, మీ సర్వీస్ తీసుకోవడం వల్ల జెన్యున్గా ఏంటి బెనిఫిట్. ఇది అలాగే అది ఓన్లీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ అని కాదు, మామూలుగా కూడా జెన్యున్గా కూడా అరే ఇలా చేస్తే బాగుంటుంది, అరే ఈ అడ్రస్కి వెళ్తే మీకు మంచి డాక్టర్ దొరుకుతాడు, అరే ఈ మందు వాడండి నేను వాడాను బాగుంది, ఇలాంటివి చిన్న మనం సజెషన్స్ ఇస్తూ ఉంటాం కదా. లాస్ట్ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళు ఇంపార్టెంట్ అని వాళ్ళకి ఫీల్ చేయించాలి. సేమ్ మనం ఒక అమ్మాయి బయటకు తీసుకెళ్ళినప్పుడు ఈ హోటల్ నీకు ఇష్టమైన హోటల్, నీకు ఇష్టమైన డ్రెస్, షాపింగ్, నీకు ఇష్టమైన మూవీ, నీకు ఇష్టమైన హీరో, ఫుల్ సేమ్. అంటే మనకు ఆల్రెడీ ఇలాంటి స్కిల్స్ అన్నీ ఉన్నాయి, కానీ మనం అది మన లైఫ్లో ఉపయోగపడడానికి వాడము. ఇలాంటి ఏదైనా చూసారా అమ్మాయిలని లైన్ వేయడానికి ఇలాంటి వాటికి వాడి అక్కడితో వదిలేస్తాం. కానీ అవే ప్రిన్సిపల్స్ మనము మన లైఫ్లో కూడా అప్లై చేయొచ్చు. సో వాళ్ళని వాళ్ళు ఇంపార్టెంట్ అని ఫీల్ చేయించాలి. అండ్ అది కూడా జెన్యున్గా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు మాట్లాడితే వినడం, అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఏదైనా చెప్తుంటే వినడం, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం, అలాగే నేను ఇలా చేయగలనండి డెఫినెట్గా మీకు బాగుంటుంది అని వాళ్ళ అభివృద్ధి లేదంటే వాళ్ళ బెనిఫిట్ కోసం జెన్యున్గా మాట్లాడడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు ఇంపార్టెంట్ అన్న మీరు వాళ్ళకి ఫీలింగ్ కలిగించారనుకోండి, అరే ఈ వ్యక్తి చాలా నమ్మకస్తుడు అని వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే బిజినెస్లో కానీ లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఎందులో అయినా ఇంపార్టెంట్ అయినది పెద్ద ఆస్తి నమ్మకం. సో ఈ పాయింట్స్ ఫాలో అవడం వల్ల వేరే వాళ్ళకి మీ మీద నమ్మకం వస్తుంది. అండ్ ఎప్పుడైతే నమ్మకం అనేది ఉందో, ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా తర్వాత మీకు నమ్మకమైన కస్టమర్స్ అండ్ క్లయింట్స్ అండ్ బాసెస్ ఉంటే సక్సెస్ ఆబ్వియస్గా మనదే అవుతుంది. సో దిస్ ఈజ్ part 2 of the book summary. I hope this video is useful, and for more such helpful videos do subscribe to my channel.